హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను నా డే మొత్తం నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నేను చేసుకునే పనులు. ఇప్పుడు దసరా కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేనైతే ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను, లెమన్ విత్ హనీ. ఈలోపు మా వారికి అయితే కాల్ వచ్చింది. మా కార్ అయితే వర్క్ అవ్వట్లేదు కదా, ఆ కార్ని తీసుకెళ్ళడానికి అయితే వేరేది వచ్చిందనమాట, కార్ లాక్కెళ్ళేది. అందుకని చెప్పి మా వారైతే కిందకి వెళ్తున్నారు. కార్ అసలు స్టార్ట్ కావట్లేదు కదా. ఇంకా హవి అను వాళ్ళ నాయనమ్మ కూడా అది చూస్తూ ఉన్నారనమాట, ఏంటిది అది అని చెప్పేసి. అది కార్ ఏమైపోయిందంటే పెట్రోల్ పైప్ అంతా ఎలుకలు కొట్టేసినాయండి, చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఎలుకలు రాకుండా ఏం చేయాలో తెలియట్లేదు. ఇట్లా మేము ఓపెన్గా పెట్టేస్తాం కదా, దానివల్ల ఇది సెకండ్ టైం. ఆల్రెడీ ఒకసారి అయితే అలాగే రిపేర్ అయితే చేయించాము. ఇప్పుడు మళ్ళీ ఇదంతా చేయించడానికి నియర్లీ 10,000 వరకు అట్లా అయిపోతుంది. మళ్ళీ రిపేర్ ఇది తీసుకెళ్ళినందుకు అట్లాగా ఈ మంత్లో అన్ని ఖర్చులే అయిపోయినాయండి చెప్పాలంటే కనుక. నా ఫోన్ పాడైపోవడం, ఈ కార్ పాడైపోవడం, ఇంకా అలాగా షాపింగ్ అని, బర్త్డే అని, ఇంకా మనకి ఖర్చులు ఉన్నప్పుడే ఇంకా ఖర్చులు ఎక్కువైపోతాయి అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడ వీళ్ళైతే ఈ కార్ని లాక్కెళ్ళడానికి చాలా టైం పడుతుందండి. అదంతా సెట్ చేసుకోవడానికి నియర్లీ 1/2 అవర్ పైనే పట్టింది. నేను మీకు చూపిద్దామని చెప్పి ఎంతసేపు నుంచున్నానో. ఇంక ఇలాగే నాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందనమాట. ఇంకా అవి కూడా ఆకలిస్తూ ఉంటుంది కదా, వాళ్ళైతే చాలా టైం చూసారండి. ఇంకా నాకు ఇక్కడ అయ్యేలా లేదని చెప్పి నేనైతే ముందు ఇంట్లోకి వెళ్ళిపోయి రాగి జావ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. హవికి ఆకలిస్తుంది, ఏడుస్తాడని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఫుడ్ పెట్టేయాలి కదా బాబుకి అని చెప్పి ఇంకా నేను అలా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. అదైతే సెట్ అయిపోయింది, తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పారు మా అత్తయ్య అయితే. సరే అని చెప్పి నేనైతే వచ్చాను వీడియో తీసుకుందామని చెప్పి. ఇలాంటివి ఎక్కడో చూడటమే తప్పించి మన ఇంట్లో చూడం కదా, రేర్గా చూస్తూ ఉంటాం కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా జావ అయితే చేసేస్తున్నాను. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసేసుకుంటాను. దీనిలో పించ్ సాల్ట్ అయితే వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను, కొంచెమే వేసుకుంటాను. అప్పుడు వాళ్ళకి తినడానికి కొంచెం బాగుంటుంది కదా నోటికని చెప్పి ఇట్లా అయితే చేసుకుంటాను నేను. హవి అయితే ఇష్టంగా తింటాడు. ఇంకా హవి రాగి జావ పెట్టేసిన తర్వాత ఇంకా దుప్పట్లు అన్నీ వాష్ చేయాలండి. ఇంకా అవి పార్టీ చేస్తూ ఉంటాడు. అంటే ఇంకా పండగ కూడా వచ్చేసింది కదా, ఇల్లంతా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి అన్నీ తీసేసాను అనమాట. ఇంకా మా వారైతే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, మీటింగ్లో ఉన్నారు. ఇంక ఇక్కడ ఇవన్నీ దుప్పట్లన్నీ తీసేసి వాషింగ్ మిషన్కి వేయాలి. చాలా ట్రిప్స్ అవుతాయి, ఇంకా ఇంట్లో బట్టలు ఇవి అన్నీ అవుతాయి కదా, చాలా ఉన్నాయన్నమాట. మాకు వాషింగ్ మిషన్ వచ్చేసి బాత్రూంలోనే ఉంటుంది, మాకు బయట ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. సో బాత్రూంలోనే మేము పెట్టేసుకున్నాము, అక్కడ మాత్రమే మాకు కనెక్షన్ ఉంది. ఇంక ఈ పరుపులన్నీ కూడా తీసుకెళ్ళి బయట ఎండలో అయితే వేసేస్తాను నేను. నియర్లీ ఒక వీక్లీ ఒకసారైనా 10 డేస్కి ఒకసారైనా ఇలా వేసేస్తాను. ఎందుకంటే మేము హవికి డైపర్ అయితే యూజ్ చేయం కదండి, దానివల్ల హవి యూరిన్ చేస్తూ ఉంటాడు. సో అదంతా ఏమీ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇట్లా ఎండలో వేస్తే ఏం వాసన రాదు, ఏముండదు. మ్యాక్సిమం డ్రై షీట్ ఉంటుంది, ఎప్పుడైనా 1-2 సార్లు జరుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే నేను ఇట్లా వేసేస్తాను. ఇంక ఈవినింగ్ వరకు అట్లా ఉంచితే మంచిగా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా మాకు నిన్న రాత్రి వండిన అన్నం అలాగే ఉండిపోయిందండి. ఇంకా సరేలే, ఇంట్లో కూడా చాలా నిమ్మకాయలు ఉన్నాయి. ఇంకా మా వారు కూడా ఇవాళ దసరా నవరాత్రులు మొత్తం ఉపవాసాలండి, ఓన్లీ నైటే భోజనం చేస్తారు కదా, అందుకని చెప్పి నేను మా అత్తయ్య కాబట్టి మేమిద్దరం పులిహోర అయితే చేసుకొని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇల్లంతా ఇంకా ఊడ్చుకుంటున్నాను అనమాట. అవి ఏమో నేను ఎత్తుకోవాలంటున్నాడు. సరే అని చెప్పి ఇంకా నేను ఎత్తుకొనే పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. రోజైతే ఫస్ట్ లేవగానే ఇల్లు ఊడ్చి తర్వాత పనులు స్టార్ట్ చేసేదాన్ని. ఇవాళ చెప్పాను కదా, ఆ కార్ వాళ్ళు రావడం అట్లా నాకు టైం అంతా అట్లా అయిపోయిందనమాట. దానివల్ల నేను తిన్న తర్వాత ప్రశాంతంగా చేసుకుంటున్నాను. మా వారైతే మీటింగ్లోనే ఉన్నారు. ఇంకా మా అత్తయ్య అయితే వీడియో తీస్తున్నారు. నా దగ్గర మంచి ట్రైపాడ్ లేదండి, మంచి ట్రైపాడ్ తీసుకోవాలి, అదొకటి నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా ఎంతసేపు ఎవరో ఒకళ్ళు మనతోటి ఉండరు కదా. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మాప్ కూడా పెట్టేస్తున్నాను. రోజు మాప్ అయితే పెట్టేయాలి, ఎందుకంటే అవి అయితే తిరుగుతూ కిందే పాకుతూ ఉంటాడు కదా. ఇంకా రోజు ఎంత మాప్ పెట్టినా సరే ఇంకా అలాగే అయిపోతూనే ఉంటుంది. ఇంకా అవి బొమ్మలే ఉంటాయి ఇంట్లో మొత్తము. ఇంకా అవన్నీ సర్దుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి అలా అనమాట. మాది సింగిల్ బెడ్రూమ్ కదా, అందుకని చెప్పి అంత కన్సిస్టెంట్గా ఉంటుంది.
ఇంకా హవికి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా పక్కన షింక్లో టిఫిన్ చేశాం కదా, టిఫిన్ చేసిన అంట్లు అయితే పడ్డాయి. ఇంక ఇది కూడా క్లీన్ చేసేస్తాను. ఇది అమెజాన్లో అయితే బుక్ చేశాము. ఇంక ఇదైతే బాగా మురికి పట్టేసింది, చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేయగా. ఇప్పుడైతే అత్తయ్య ఉన్నారు కాబట్టి హవిని పట్టుకుంటారు కదా, అందుకని చెప్పి నేనైతే ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను. పైగా ఊరు కూడా వెళ్ళిపోతున్నాం కదా, అందుకని చెప్పి అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోతే వచ్చేసరికి కొంచెం ఫ్రెష్గా అయితే ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను తీసుకొని కూడా 3 years పైనే అవుతుంది, బాగానే వస్తుంది. మాకు ఎక్కువ గిన్నెలు ఏం రావు కాబట్టి మాకైతే సరిపోతుంది. పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోదు, చిన్న ఫ్యామిలీస్కి అయితే ఇది చక్కగా సరిపోతుంది. పైగా నేను ఎప్పుడే క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ ఇది కూడా పడదన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఎప్పటికప్పుడు మధ్యాహ్నం భోజనం చేయగానే అలాగా క్లీన్ చేసేసుకుంటాను. గిన్నెలు అయితే ఉంచాను అనమాట షింకులో. నైట్ కూడా అస్సలు ఉంచను. నైట్ అసలు షింకులో గిన్నెలు అస్సలు ఉంచకూడదంట, అది మంచిది కాదు. ఎందుకంటే కాక్రోచెస్ కూడా వచ్చేస్తాయి కదా, పురుగులు అన్నీ వాటి మీద వాలడం వల్ల మన హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది. అదనే కాదు, లక్ష్మీదేవి కూడా రాదంట. అది ఇంకా అలాగా నాకు సెంటిమెంట్. ఇంకా 2 years నుంచి అయితే ఇలాగే చేస్తాను. అదివరకు అయితే నాకు ఏం తెలియదు, పెళ్ళైన కొత్తలో నా ఇష్టం ఇంకా ఎక్కడే అంటే అక్కడ అంత క్లీన్గా పెట్టుకునేదాన్ని కాదు. ఇంక ఇప్పుడైతే కొంచెం క్లీన్నెస్ అంతా క్లీన్గా పెట్టుకోవాలని అయితే అనుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఇది క్లీన్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇంకా చిన్నగా ఉంటాయి కదా కార్నర్స్, ఇంకా అదంతా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను, రోజు ఏం చేయను. ఇంక ఇవాళ అయితే క్లీన్ చేయాలనిపించింది, అంతా క్లీన్ చేసుకుంటున్నాను కదా. ఇంకా నా ఫోన్ అయితే లేక నేను ఇల్లంతా డీప్ క్లీనింగ్ కూడా చేశాను. ఆ వీడియోస్ ఏమీ నేను రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఇంకా ఈ వీడియోస్ ఎడిటింగ్ కోసం అని చెప్పి వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను దసరా గురించి. ఇంకా ఇక్కడ ఇప్పుడైతే ఇవాళ దుప్పట్లు అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఇంకొచ్చేటప్పటికి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ వచ్చిన క్లీనింగ్ అంటే అది వేరే విషయమే కదా. ఇంక ఇక్కడ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను, వెజల్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా నా అంటులు తోముడు కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నాకైతే షింక్ అంతా కూడా అంటులు క్లీన్ చేసేసుకోగానే షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవడం అలవాటు అనమాట. ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు తోనే సరే అన్నిసార్లు షింక్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇక ఏం చేసినా సరే 100 సార్లు హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటాను. ఇంకా హవితో ఉంటాను కదా, అందుకని చెప్పి ఇంకా మ్యాట్స్ కూడా అన్నీ మార్చేస్తున్నాను. మార్చి 1 week కూడా కాలేదు, కానీ ఎందుకు అంతా క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పి మ్యాట్స్ కూడా అన్నీ అయితే చేంజ్ చేసేస్తున్నాను. అంటే ఎక్కువేమి ఉండాలండి, నాకు బాత్రూమ్ దగ్గర ఒకటి, ఎంట్రన్స్ దగ్గర ఒకటి, షింక్ దగ్గర ఒకటి, ఇంకా 3 అయితే తీసేస్తున్నాను. ఇంక ఇవైతే వాష్ చేసేయాలి. మిషన్లో అయితే వేయను నేను, మ్యాక్సిమం హ్యాండ్తో వాష్ చేసుకునే హ్యాండ్తోనే ఎక్కువగా వాడేస్తాను, ఉతికేస్తాను. బాబు బట్టలైనా నేనే ఉతికేసుకుంటాను. మిషన్కి అయితే ఊరికి అన్నీ వాడను, మిషన్ ఉంది కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ హవికి అయితే తాళ్ళు, నల్ల తాళ్ళు అన్నీ బాగా టైట్ అయిపోతున్నాయి, చాలా రోజులు అయిపోయిందని చెప్పి మా అత్తయ్య అయితే కడతా ఉన్నారనమాట. ఇక హవి అయితే చూసారు కదా, హవి అయితే ఫ్రెష్ అయిపోయి నిద్రపోయి లేచాడనమాట ఇప్పుడే. ఇంకా మొలతాడుకు కూడా పాల పూసలు, పిట్ట పూసలని ఇలాగ పుట్టినప్పుడు కడతారు కదా, అవైతే ఒక 3 years వరకు అయితే వేసుకోవాలంట. ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్త అయితే కడతా ఉన్నారు. నేనే చెప్పాను బాగా లూజ్ అయిపోయింది, హవి అయితే బాగా తగ్గిపోయాడు కదా, అయితే జారిపోతుంది అనమాట మొలతాడు. రాను టైట్ అవ్వాలి, కానీ మా అబ్బాయికి అయితే లూజ్ అయిపోతుంది రాను. అంటే బాగా వెయిట్ లాస్ అయిపోయాడు, అప్పుడు ఫీవర్ వచ్చింది కదా దానివల్ల అనమాట. ఇంక ఇక్కడ చూడండి అయ్యగారు కాలు మీద కాలు వేసుకుని చక్కగా పడుకున్నాడు, ఎంత చక్కగా మహారాజా లాగా.
ఇంకోండి ఇవే ఇవి మనకి పురుడు స్నానం రోజు బాబుకైతే కడతారనమాట. ఇంక అప్పటి నుంచి అవే ఉన్నాయి. ఇప్పుడు 1 ఇయర్ బర్త్డే కూడా వచ్చేస్తుంది కదా, ఈ మధ్య ఇలా కొట్టుకుంటున్నాడండి తెగ. అసలు తలకి తెగ టపా కొట్టుకుంటున్నాడు. అసలు రోజుకి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో కూడా తెలీదు. ఇంకా పిల్లలతో ఉంటే ఇంతే కదా. ఇంకా వాళ్ళ నాయనమ్మ అయితే అతి కష్టంతో, చాలా కష్టమండి ఎక్కడం. ఇలాంటి టాస్క్లు ఇవి నేను చేయలేను. ఇంక మా అత్తయ్య చేస్తారు ఇలాంటివన్నీ. ఇంకా పెద్దవాళ్ళు కదా. ఇంక ఇక్కడైతే అవి గుచ్చుతున్నారు. ఇంక మా అవి అయితేనేమో గుచ్చనివ్వకుండా లాగేస్తూ ఉన్నాడు అనమాట. ఇంక మా అత్తయ్య అయితే హవితో అవ్వదని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నేనైతే రైస్ అయితే కడిగేస్తున్నాను. ఇవాళ వారు దసరాల్లో భోజనం అయితే చేయరు, ఉపవాసం అనమాట, నైటే తింటారు. కాబట్టి చిన్నగా ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటున్నాము. లేదంటే ఫస్ట్ లెగడంతోనే వంట పని స్టార్ట్ చేసుకునే వాళ్ళము. కానీ ఇవాళ మా వారైతే తినరు కాబట్టి, మాకే కాబట్టి నేను చిన్నగా అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా టమాటా పప్పు, అన్నము అయితే వండుకుంటున్నాము. ఇంకా మకానా ఉంది, మకానా అయితే రోస్ట్ చేసి పెట్టాను. అవి అయితే హవికి పెడుతున్నాను. హవి నిద్ర లేచాడు కదా, మళ్ళీ ఐరన్ సిరప్ వేస్తే ఒక 1/2 అవర్ వరకు ఏం పెట్టము. ఆకలి వేస్తూ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు ఏం చెప్పలేరు కదా. అంతా పని అయిపోయింది. కరెంట్ అయితే పోయింది. 1/2 అవర్ అయిపోయింది. 2 ట్రిప్పులు బట్టలు అయితే వేస్తాను, కానీ ఇంకో ట్రిప్ బట్టలు అలాగే ఉన్నాయి. టైం అయితే 12 అయిపోతుంది. మళ్ళీ రేపు మేమైతే ఊరు వెళ్ళిపోవాలి. బట్టలు అయితే ఆరాలి ఫాస్ట్గా. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఏంటో తెలియట్లేదు. ఆ ఒక్క ట్రిప్ అయిపోయినాక పోయినా కూడా బాగుండు అనిపిస్తుంది. ఇంకా అన్నం కూర అయితే అవుతుంది స్టవ్ మీద. ఇంకా అత్తయ్యను అవి అయితే బయట ఉన్నారు, చూపిస్తాను. నేను అన్నీ వాష్ చేసి ఆరేసాను. ఇంకా ఇక్కడ ప్లేస్ కూడా అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళి ఆరేయాలి. వీళ్ళేమో ఇలా ఆడుతున్నారు. బట్టలన్నీ ఇలాగ ఆరేసేసాను. ఎండ ఉంది కానీ అంత ఎక్కువగా ఏం లేదు. ఆరితే లేదో తెలీదు. మ్యాట్స్ అన్నీ వాష్ చేసేసాను. ఇంకంతా అయితే వాష్ చేసేసాను. ఇంకా నాకు ఎక్కువ ప్లేస్ లేదనమాట బట్టలు ఆరేసుకోవడానికి. అందుకని చెప్పి ఇంకా అప్పటికే మధ్యాహ్నం కూడా అయిపోయింది కదా అని చెప్పి నేనైతే పరుపులు అవన్నీ అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంకా సెట్ చేస్తున్నాను. హవి కూడా తినేసాడు కదా, ఇప్పుడు పడుకుంటాడు. మేము కిందే వేస్తాం హవిని, పైన అయితే వేయము. ఎందుకంటే పడిపోతాడేమో అని చాలా భయం అనమాట. అందుకని చెప్పి బాబు పుట్టినాక అన్నీ తీసేసి మేము పరుపులు అయితే వేసుకొని కిందే అయితే పడుకుంటున్నాము. ఇంకా వాళ్ళకి తెలియదు కదా, మనం ఏదో ఒక పనిలో ఉండి ఒక్క నిమిషం అటు తిరిగి ఇటు తిరిగే లోపే పడిపోతూ ఉంటారు పిల్లలు. చాలా జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఇంకా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇంకా మన వల్ల అయినవి మాత్రం మనం చేసుకోవచ్చు కదా. ఇంకెక్కడ చూడండి, అవి అయితే బయటికి వెళ్ళిపోయి ఆ డోర్లు పట్టుకుంటున్నాడు. ఇక నేను లాగుతున్నానంట, చూడండి ఎలా చేస్తున్నాడు. అసలు నేను డోర్ వేద్దామన్నా కూడా అస్సలు వేయట్లేదు. అసలు ఎంత అల్లరి పిల్లోడు అయిపోయాడంటే, అందరి పిల్లలు ఇంతే ఉంటారా లేకపోతే మా అబ్బాయి ఎలా ఉంటాడని ఒక్కొక్కసారి నాకైతే డౌట్ వస్తూ ఉంటుంది. కానీ ఇంకంతే, పిల్లలంటే ఇంతే ఉంటారులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇంకా ఇక్కడ డోర్ అయితే పెట్టేశాను. సో ఇంక ఇప్పుడైతే బయటకైతే వెళ్ళాడు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లోన్లోనే ఆడుకుంటాడు. ఇంట్లో 4 కాదు 10 మంది ఉన్నా సరే మా అవినైతే పట్టుకోలేరు. అలా చేస్తాడనమాట అవి అయితే. ఇక పరుపులు అన్నీ అయితే సెట్ చేసేసాను. ఇంకా దుప్పటి కూడా ఆరిపోయింది, మార్నింగ్ వాష్ చేసింది, అది కూడా వేసేసాను. వేయగానే మన హవి గారు ఆయన ప్లేస్ కదా వచ్చేసాడు చూడండి. ఎక్కడికి దొర్లుతున్నావు? నీదా ప్లేసు? నీదా నీదా
కరెంట్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్ ట్రిప్ బట్టలు కూడా అయితే వేసాను. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 అట్లా అవుతుంది. ఎండ అయితే తగ్గిపోయింది, కానీ ఫాస్ట్గా అయితే ఆరేయాలి. ఇంకా కొంచెం ఆరిని ఉన్నాయి, అసలు ఆరేయడానికి కూడా నిజానికి ప్లేసే లేదు. ఇంకా అక్కడే అలాగా అడ్జస్ట్ చేసేయాలి, ఎందుకంటే పైకి వెళ్ళాలి. పైన ఖాళీ ఉందో లేదో తెలీదు. ఇంక ఇక్కడే వేసుకోవడం బెటర్ కదా. ఒకవేళ వర్షం పడ్డా గబుక్కునే ఫాస్ట్గా తీసుకుంటాం. పైన అంటే పైకి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుంది మన పని. అందుకని చెప్పి ఇక్కడే నేనే అడ్జస్ట్ చేసేస్తాను. ఇప్పుడు కొంచెం పరుపులు అవన్నీ లోనేసాను కదా, సో కొంచెం ఖాళీ వచ్చింది కాబట్టి అక్కడే అలా అడ్జస్ట్ చేస్తాను. నీ ఇష్టం నానా, నీ ఇష్టం, నీ ఇష్టం. ఇంకా నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ అండి ఇవాళంతా. అసలు ఎంత బ్యాక్ పెయిన్, కానీ పని అయితే తప్పదు కదా. ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అయితే కాసేపు అట్లా పడుకున్నాము. ఇంకా నాకు వీడియో ఎడిటింగ్స్ అవి ఉంటే చేసుకున్నాను. ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ మా అత్తయ్య అయితే తీసుకొచ్చేసి మడతేస్తున్నారు. ఇంకా కొన్ని ఆరని బట్టలు అయితే బయటే ఉంచేశారు. క్లైమేట్ అయితే చూసారు కదా, చల్లగా ఉంది, ఎండ ఎక్కువగా లేదు. ఇంకా ఎంతవరకు ఆరుతాయేమో తెలీదు. ఇంకా రేపైతే మేము ఉండము, మ్యాక్సిమం ఇవాళ ఆరిపోతే బాగుండు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా దానిమ్మ పప్పులు అయితే ఒలిచానండి హవికి పెడదామని చెప్పి. కొన్ని అంటే కొన్ని కూడా తినలేదు, అసలు తినట్లేదు ఏంటో మరి పిల్లోడు. ఇంకా నేనే తినేసాను. ఇంక ఇక్కడ నేనైతే ఊరికి కావాల్సిన సరుకులన్నీ అయితే సర్దుతూ ఉన్నాను. గుర్తొచ్చినట్టు తీస్తున్నాను. ఇక్కడ ఉన్న పాడైపోతాయి కదా, ఇంకా అందుకని చెప్పి అవి అయితే తీసేసాను పక్కకి. ఇంకా మఖానా అయితే నేను రోస్ట్ చేస్తున్నాను. మఖానా గీ అయితే వేసేసి రోస్ట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనకు కూడా చాలా మంచిది, పిల్లలకి ఇంకా చాలా మంచిది. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను అవికి ఇవ్వడం, కొంచెం ఇష్టంగానే తింటున్నాడు. అందుకే నేను ఇప్పుడైతే ఉన్నాయన్నీ రోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. కూలర్తో రా ఇక్కడికి అవి నానా, సైంటిస్ట్, బేబీ సైంటిస్ట్, బేబీ సైంటిస్ట్ దానా పడగట్. ఏం నవ్వులే, ఏం నవ్వులే. నేను రోస్ట్ చేస్తూ ఉంటే అవి అయితే అక్కడ అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంక ఇవైతే మనము సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. సో సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. మకానా అయితే ఇలాగా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కాబట్టి ఇలాగ క్లోజ్ చేసేసేయచ్చు. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇంకా బియ్యం అదంతా కూడా కడిగేసి అయితే పక్కన పెట్టేశాను. మా అత్తయ్య ఏమో బంగాళదుంప కూర అయితే వండుతున్నారు. పప్పు ఉంది, ఇంకా బంగాళదుంప కూర కూడా వండమన్నారు మా ఆయన. అందుకని చెప్పి ఇంకా అవి అయితే ఆడుతూనే ఉన్నాడు ఎత్తుకోమని చెప్పి. రేపైతే మేము ఊరెళ్ళేది ఉంది, అందుకని చెప్పి ఇంకా లగేజ్ అంతా సర్దుతున్నాను. ఇంకా రావడానికి కొన్ని డేస్ అయితే పడుతుంది కదా, ఇంకా పాడైపోయే సరుకులు అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాను. అనవసరంగా ఇక్కడ పాడవడం కంటే అక్కడ మేము అందరం తింటాం కదా. సరే లగేజ్ ఎంత ఉందో అసలు ఇది మొత్తం సర్దాలన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళిపోవాలి. అవి అయితే ఏమీ ఉంచట్లేదు, అన్నీ తీసుకెళ్తున్నాము నానా. ఎందుకంటే ఫోటోషూట్కి ఏది అవసరం అవుతుందో ఏంటో తెలియదు కదా, అందుకని చెప్పి. ఇంక ఇదన్నేమో మొన్న షాపింగ్ చేశాం కదా. ఇక మా హవి ఏమో అసలు పని చేసుకోనికుండా ఏడుస్తూనే ఉన్నాడు ఎత్తుకోమని చెప్పి. ఇంకా లగేజ్ అంతా సర్దాలి. మ్యాక్సిమం నేను కుదిరితే నేను సర్దుతాను, లేదంటే మా వారు వచ్చినాక కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. నేనైతే ముందు అన్ని కావాల్సినవన్నీ తీసి అయితే బయట పెడతాను. ఓ అమ్మో లగేజ్ చూసావా బాబోయ్, అమ్మో ఎంత లగేజ్ ఉన్నానా. ఎక్కడది, ఎక్కడది చెప్పు, ఎవరది, ఎవరది, నువ్వేనా, నువ్వేనా. ఈ చిన్ని ప్యాన్ చూసారా, ఇది హవి కోసం అనమాట. మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. ఇంకెప్పుడైనా గాలాడినప్పుడు ఇదైతే పెడతాం, కరెంట్ అది పోయినప్పుడు. మెయిన్ మనం జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే పిల్లల మెడిసిన్స్ అనమాట. ఈ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. ఇక్కడ హవి అయితే చూడండి ఏం చేస్తున్నాడో, బుక్స్ అన్నీ పాకాన్ని పెడతా ఉన్నాడు. ఇంక ఇక్కడ నేనైతే మెడిసిన్స్ అన్నీ బాక్స్లోకి అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఏ సిరప్ అవసరం అవుతుందో తెలీదు. ఈ సిరప్స్ ఉన్నాయంటే కనుక కొంచెం మనకి సేఫ్గా అనిపిస్తుంది.
ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ సిరప్ వేస్తే ముందు కంట్రోల్ అవుతుంది, దాని తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు కదా, అందుకని చెప్పి ముందు మెడిసిన్స్ అయితే సర్దుతున్నాను. ఇవి మాత్రం ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేనైతే క్యారీ చేస్తానన్నమాట. ఇంక చూడండి అసలు హెవీ బట్టలు పట్టని కూడా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ కూడా విజయవాడలో పెట్టేస్తాను. ఇంకా పట్టినవి అన్ని ఫోటోషూట్లకి అంతా వాడతాను. ఇవన్నీ కొత్త డ్రెస్సులు, ఇదైతే హాస్పిటల్ బ్యాగ్, ఇప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి ఉంది, ఇది కూడా తీసుకెళ్తాను ఎందుకంటే ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఉంటుంది. ఇంకా అవన్నీ నా డ్రెస్సులు, జ్యువెలరీ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ సర్దాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే 6:30 అట్లా అవుతుంది. ఇంకొక పక్కన మా అత్తయ్య అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇది వచ్చేసి హవీకి మేము యూజ్ చేసే సోప్ అనమాట, స్కిడెల్ సోప్. ఇది బేబీ సోప్సే, మేము పుట్టినప్పటి నుంచి ఇవే యూజ్ చేస్తూ ఉన్నాము. మధ్యలో మాత్రం ఒకసారి టెడ్డీ బార్ ఒకటి యూజ్ చేసాము, అంటే కలర్ తగ్గుతున్నాడు అనిపించి టెడ్డీ బార్ సోప్ అయితే యూజ్ చేసాము. ఇంక ఇవే మ్యాక్సిమం మేము స్కిడెలే యూజ్ చేస్తూ ఉన్నాము. ఒకసారి టెడ్డీ బార్ అయితే యూజ్ చేసాము, మాకైతే బాగానే ఉంది. డాక్టర్స్ ఏమంటారంటే మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి అయితే అంటున్నారు. నానా ట్రాలీ తీసుకురా, నానా బట్టలు సర్దుదందా, అవి ఇచ్చుడు. చాలు ఎక్కిళ్ళు వస్తాయి. ఇంక ఇవాళ హవికి అయితే వ్యాక్సిన్ ఉంది. మా వారైతే వచ్చేసారు, సడన్గా వచ్చారు. ఇంకా లగేజ్ అంతా అక్కడ పడేసి హవిని తీసుకొని మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవాళ ఫ్లూ వ్యాక్సిన్ సెకండ్ డోస్ అనమాట. ఫస్ట్ డోసు లాస్ట్ మంత్లో అయితే వేయించాం కదా, ఇంక ఇవాళ అయితే సెకండ్ డోసు. మార్నింగ్ వెళ్ళడానికి కార్ అయితే తీసుకెళ్లారు కదండి, ఇంకా కార్ అయితే రిపేర్ అయ్యి అయితే వచ్చింది. కార్కి అక్షరాల 11,000 అయితే అయినాయండి, 11,500. ఈ నెల ఎన్ని ఖర్చులు అంటే ఇంకా 5వ తారీఖు కూడా రాలేదు, అప్పుడే ఎన్ని ఖర్చులు అయిపోయినాయో. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం, వ్యాక్సిన్ వేయించాలి. ఇంకా ప్రైవేట్ వ్యాక్సిన్ కదా, అది కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. కానీ ఇంకా ఇవే కదా మనం వేయించాలి. వాళ్ళకి హెల్త్ మంచిగా ఉండడమే కదా మనకు కావాలి. మనీ ఏముంది వాళ్ళకి అయితే రేపైనా వస్తుంది, హెల్త్ అలా కాదు కదా. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా వ్యాక్సిన్స్ అయితే వేయించేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా నేను డాక్టర్ని కొన్ని డౌట్స్ అయితే అడిగాను అనమాట. 15 months లోపు నడవాలన్నారు. ఇప్పటికీ అవి అయితే ఇంకా నడవట్లేదు, ఇంకో 10 daysలో బర్త్డే అయితే ఉందన్నమాట. ఇంకా నేను ఇప్పటి వరకు హెడ్కి, తలకి షాంపూ అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ బాబు సోపే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా డాక్టర్ అయితే అలా కాదు అని వేరే షాంపూ కూడా రాసిచ్చారు. సిరప్స్ కూడా ఎన్ని రోజులు వేయాలి ఏంటి అనేది చెప్పారు. ఇంకా బంగాళదుంప కూర, పప్పు అయితే వండుకున్నాం కదా. ఇంకా మా వారైతే ఇప్పుడే భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా హవి అయితే వాళ్ళ నాయనంతో ఆడుకుంటున్నాడు, నేనైతే కూర్చున్నాను. వాళ్ళందరూ తినేశారు, మా అత్తయ్యనో హవికి అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడంతా ఇలా ఉందన్నమాట, ఇదంతా క్లీన్ చేయాలి, స్టవ్ కూడా క్లీన్ చేయాలి. మా అత్తయ్య అయితే వచ్చిన అంటులన్నీ తోమేస్తున్నారు. నేను తోముదాం అనుకుంటే అవి అయితే నా మీద నుంచి దిగట్లేదు అనమాట. ఇక్కడ ఈ రూమ్ అయితే ఇలాగే ఉంది. మా ఆయన అయితే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. మా ఆయనకి అసలు ఎంతసేపు పడుతుందో ఏంటో తెలీదు. మేము అన్నీ సర్ది పడుకునేసరికి మాకైతే 11:30 అయిపోయిందండి. ఇంకా పైన పెద్ద బ్యాగ్ ఉంది, దాన్ని మేము అక్షయ పాత్ర అంటాము. దానిలో అయితే నీ లగేజ్ అంతా సరిపోతుందని చెప్పేసి మా వారైతే ఇంకా పైనుంచి ఆ బ్యాగ్ అయితే తీసారనమాట. ఇంక ఇవన్నీ అయితే సర్దేయాలి దానిలో. ఇంకా హవి అయితే చూడండి అస్సలు పడుకోలేదు, పడుకోకుండా ఆడుతూనే ఉన్నాడు 9 వరకు కూడాను. ఇంకా అలా ఆడుతా పడిపోయాడండి. పడిపోయి దెబ్బ అయితే తగిలింది, బాగా తగిలింది. అది కూడా ఏంటనే చెప్తాను. నేను ఇలాగా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంకా అవి అయితేనేమో అక్కడ విండో దగ్గర నుంచున్నాడు. జారైతే పడిపోయి మూతంతా పగిలిపోయింది, మూతంతా వాసిపోయింది, లోనంతా పగిలిపోయింది. అసలు ఏంటో పిల్లోడికి ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మా వారు అన్నట్టు వీడియోస్ వల్లే అన్నట్టు. కానీ లక్షల్లో వేలల్లో కోట్లలో చూసే వాళ్ళకి ఏం కాదు కదా, మనల్ని ఓన్లీ 100sలో అట్లా చూస్తారు కదా అని నేను అనుకుంటున్నాను. మరి ఏంటో నాకు తెలీదు. ఇంక ఇక్కడైతే నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ కింద అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇంకా మనకి ఏముండదు. ఇంక ఇక్కడ ఈ స్క్రబ్బర్ కూడా నేను ఈ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి పెట్టేసుకున్నాను సపరేట్గా. ఎందుకంటే ఇదంతా జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా నేను కూడా భోజనం అయితే చేసేసాను. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది, ఓన్లీ ఒక లగేజ్ సర్దడం ఒక్కటే ఉంది.
ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం కూడా రెస్ట్ లేదండి. చాలా పని అయితే అయిపోయింది ఇవాళ. చాలా పని అయితే చేసేస్తూ ఉన్నాను. చాలా క్లీనింగ్ చేస్తూ ఉన్నాను కదా, దానివల్ల ఇంక మా అత్తయ్య ఆవిని పట్టుకోవడం, ఇంట్లో కొంచెం అక్కడక్కడ పనులు హెల్ప్ చేయడం అట్లా సరిపోయిందనమాట. ఇంకా మ్యాక్సిమం మనకే పడుతుంది కదా ఎక్కువ పని, ఇంకా అలా ఉంటుంది. ఇంక అంతా క్లీన్ చేసుకునేసరికి నా పని అయితే అయిపోయిందండి. నిజంగా అస్సలు ఓపిక లేదు, కానీ తప్పక అయితే అన్ని పనులు అలా ఓపికగా చేసుకున్నాను. ఇంకా అందరం తినేసి అంతా క్లీన్ చేసుకొని ఇలా అంతా ఫ్రెష్ చేసేసుకుంటే మనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుందండి. నాకైతే అంతే అనిపిస్తుంది. మొత్తం నీట్గా ఉంటే మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళగానే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ లగేజ్ సర్దడానికి మా వారైతే కూర్చున్నారు. నేనైతే అన్నీ అందిస్తూ ఉన్నాను అనమాట. హవికి అయితే చెప్పాను కదా, మూత అయితే పగిలిపోయిందని చెప్పి విండో దగ్గర నుంచి గబుక్కునే పడిపోయాడు. నేను షింక్ అదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కదా, అప్పుడైతే పడిపోయాడు. బాగా ఏడ్చాడండి, చాలాసేపు ఏడ్చాడు. మా ఆయన అయితే ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు. ఇంకా దాని తర్వాత అయితే బాగా తిట్టేశారు నన్ను, మా అత్తయ్యని. ఒకరికి ఇద్దరుండి ఏం చేస్తున్నారు, పిల్లోడికి అంత దెబ్బ తగిలిచ్చారని చెప్పేసి. ఇంకా 10 రోజుల్లో బర్త్డే ఉంది, ఇంక ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అయితే అనుకుంటా ఉన్నామన్నమాట. ఇంకా లగేజ్ అయితే చాలానే వచ్చింది. అవి అన్నీ తీసుకెళ్ళిపోతున్నాను. అంటే ఏది ఎప్పుడు ఎలా అవసరం అవుతుందో తెలీదు, ఏ ఫోటోషూట్కి ఏది కావాలో తెలీదు. అన్నీ ఉన్నాయి అనుకోండి, ఏ బాధ ఉండదు. అదే లేవనుకోండి, అయ్యో అది అక్కడ ఉందే, దానివల్ల మనం ఇది చేయలేకపోయాం, అది చేయలేకపోయామని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. సరే ఎలాగో కారే కదా అని చెప్పి నేనైతే అన్నీ తీసుకెళ్తున్నాను. నా అయితే ఎక్కువ డ్రెస్సులు ఏమి లేవులేండి. ఇంక మా అత్తయ్య లగేజీ, నా లగేజ్, బాబు లగేజీ, మా వారి లగేజీ, ఇంకా మొన్న షాపింగ్ చేసినవి అట్లా అనమాట. ఇంకా చాలా లగేజే అయిపోయింది. ఇంకా ఇది తక్కువనే చెప్పాలి. ప్రతిసారి మాకైతే ఇంకా చాలా లగేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగా ఇదేమో మెత్తటి టవల్ డిమార్ట్లో తీసుకున్నాం, కానీ ఇది రోజు ఏం యూజ్ చేయము. నార్మల్ వైట్ టవల్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ కాటన్వి, అవే యూజ్ చేస్తాము. ఇప్పుడు బర్త్డే టైంలో ఏమన్నా అవసరం అవుతుందేమో అని చెప్పి, అలాగ అవసరం అవుతుందేమో అని చెప్పి చాలా అయితే తీసుకున్నాము. ఇక మా అత్తయ్య కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట మాతోటి. అవి అయితే పడుకున్నాడు బాగా ఏడ్చి. ఇంక ఈ రోజంతా అయితే నాకు ఇలా గడిచిందండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మా ఆయనేమో అసలు అరలో ఏమన్నా ఉంచావా, మొత్తం తీసుకెళ్ళిపోతున్నావా అని చెప్పి అయితే అంటూ ఉన్నారనమాట. నేనైతే అన్నీ తీసుకెళ్ళిపోతున్నాను, ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కదా అని అయితే చెప్తా ఉన్నాను. ఇంకా అలా జరిగిందండి. ఇంకా హవికి అయితే అలా దెబ్బ తగిలేసరికి మేమైతే చాలా అప్సెట్ అయిపోయాము. ఇంకా రేపు మార్నింగ్ హవికి ఏం బట్టలు వేయాలి ఏంటి అనేవి ఒక 2-3 పేర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి కదా. ఒక్క పేరే పెట్టుకుంటే అవ్వదు కదా, ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటారు. తినేటప్పుడు ఏమన్నా పడిపోవడం, లేదంటే పాటీ అలా చేసినప్పుడు ఏమన్నా అట్లా ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువ పేర్స్ ఆఫ్ క్లాత్స్ పెట్టుకోవడం బెటరు. అలా సపరేట్గా వెట్ వైప్స్, డైపర్స్ అవన్నీ కూడా వేరే బ్యాగ్లో అయితే పెట్టుకొని మా దగ్గర పెట్టుకుంటాము. ఇవన్నీ అయితే డిక్కీలో పెట్టేస్తాం కదా, అందుకని ఇంకా బాబుకి ఏం డ్రెస్సెస్ తీద్దామని చెప్పేసి కొన్ని అయితే తీస్తూ ఉన్నాము. ఇక్కడ నేను మా ఆయన సర్దడమేమో కానీ తిట్టుకోవడమే సరిపోయింది. అలా ఉంటుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పని కూడా కలిసి మంచిగా చేయలేరు కదా తిట్టుకోకుండా. ఇంకా అలాగే ఇద్దరం తిట్టుకుంటానే పనులు చేస్తాము. కామెడీగా ఫన్నీగా ఉంటాయి అన్నమాట మా కాన్వర్సేషన్స్. సరదాగా ఉంటాయి. ఇంకా షూస్ అన్నీ, గాగుల్స్ అన్నీ పెట్టేశాను. అంటే ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు. బర్త్డే కాబట్టి రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి నేనేమో మళ్ళీ ఏమన్నా మర్చిపోయానంటే కనుక అయ్యో అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అని బాగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. అందుకని చెప్పి అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి నేనైతే అన్నీ తీసుకెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళినాక కూడా చాలా పని ఉందండి. అసలు ఏంటో మరి, అయినా తప్పదు, హడావిడిగానే ఉంది. ఇంకా చెప్పాలంటే కనుక ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే చూడండి నేనైతే పక్కనైతే పెట్టేశాను హవి కోసం అని చెప్పాను కదా, రేపు మార్నింగ్ వేయడానికి కార్లో జర్నీలోకి ఎక్స్ట్రా పేర్స్ అవన్నీ కూడాను. ఇంకా అట్లా అయితే పెడుతూ ఉన్నాము. ఇంకా అంతా సెట్ చేసుకొని అంతా సర్దుకునేసరికి చాలా టైం అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుదాము, మళ్ళీ వెళ్ళాలి కదా తొందరగా ఇంటికి అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాము.
ఇంక ఈరోజు మొత్తము ఇల్లంతా కూడా క్లీనింగ్ కూడా అయిపోయింది మంచిగా. ఇంకా నేను కొన్ని రోజులైతే అక్కడే ఉంటాను, అందుకని కూడా ఇంత ఎక్కువ లగేజ్ కూడా పెట్టుకుంటున్నాను. బర్త్డే అయిపోయినాక కూడా కొన్ని డేస్ అయితే ఉందామని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను. చూడాలి ఇంకా ఏమవుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే అలా అనుకుంటున్నాను, తర్వాత ఎలా ఉంటుందో మైండ్ సెట్ తెలీదు. ఇంకా లగేజ్ అంతా సర్దేసి హాల్లో అయితే పెట్టేశాము. ఇంకా లగేజ్ అయితే ఇన్ని బ్యాగ్స్ అయినాయి అనమాట. ఇంకా రేపు మార్నింగ్ ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. ఇంకా సరుకులది కూడా ఇంకొక బ్యాగ్ పక్కన ఉందన్నమాట. ఇంకా స్టవ్ అయితే చూసారు కదా, అంతా క్లీన్ చేసేసి అంతా తుడిచేసి అక్కడంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అక్కడ మసిగుడ్డ అది కూడా క్లీన్ చేసేసాను, షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా ఇక్కడితో వ్లాగ్ అయితే కూడా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో వ్లాగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరో మంచి వీడియో